నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజదా. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాలో పారదర్శకంగా మార్పులు చేపట్టాలన్న మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. కృష్ణారెడ్డిపేటలో మోటార్ సైకిల్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ రఘునాథన్ రావు. పార్కుల అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్న యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన నారాయణపేట జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముసాయిదా సవరణ అవగాహన సదస్సులో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నీలం ముద్రాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పారదర్శకంగా మార్పులు చేపట్టాలని, మరణించిన వారి పేర్లు బోగస్ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్గా నమోదు చేయాలని సూచించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ అర్హులైన ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి, పీసీసీ కోఆర్డినేటర్ వెన్నెల, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కాట సుధారాణి, కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరులో చాలా మంది సెటిలర్స్ ఇతర చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎవరైతే జైలుగా ఓటర్లు ఉంటారో వాళ్ళ ఓటర్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు, మన ఓటర్ ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు మన కార్యక్రమాలు, మన 6 గ్యారెంటీ కార్డు ఏంటి, మన ఇల్లు సంగతి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. సో ఈరోజు మనము ఎందుకంటే ప్రెస్ ఆల్రెడీ ఐటమ్స్ అన్ని కవర్ చేసుకున్నారు. సో మీరు కొంచెం మీ కవరేజ్ అయిపోతే కొంచెం. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలం కృష్ణారెడ్డిపేటలో రామరాజు ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్బి మోటార్ సైకిల్ షోరూంను ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమ్యతో పాటు గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सीतारामाभ्यां नमः। सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो वेदविभ्यो नमो नमः। పార్కుల అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కలుగుతుందని యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అన్నారు. ఐఎస్ సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో 30 లక్షల వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ పార్కును మాజీ కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డితో కలిసి ప్రారంభించారు. డివిజన్లో పార్కుల అభివృద్ధికి 64 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. పార్కులను ప్రజలు, సీనియర్ సిటిజన్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు మా టైంలో ప్రారంభించాల్సిన ఈ పార్క్ని ఇప్పుడు కూడా నన్ను ఆహ్వానించి మీరందరూ ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. లక్ష్మీనగర్లో ఎన్నో పనులు మా త్రూగా చాలా జరిగినాయి. ఇంకా కూడా ఏమన్నా ఉంటే మాకు మళ్ళీ అవకాశం వస్తుంది. ఉన్నాయి పార్కు చాలా మంది రెగ్యులర్గా చాలా మంది వస్తారు. రోజుకు 500 పైన వస్తారు పార్కులోకి. పొద్దున పైన ఆ పార్కులకు అంతే వస్తారు, ఈ పార్కులకు అంతే వస్తారు. मंचने मेंटेन जिसमें प्रेसिडेंट्स है एंड सोसाइटी मेंबर्स। जो फर्स्ट पार्क हमने इनाग्रेशन किया है वो लक्ष्मी नगर कॉलोनी पार्क था, जिसकी कॉस्टिंग 30 लाख रुपीज़ थी, जिसमें पूरा हमने इंटायर पार्क को न सिर्फ डेवलप किया
उसको अपग्रेड करने के लिए पूरी कोशिश करें और बेहतरीन तरीके से अपग्रेड हुआ, जिसके अंदर वॉकिंग ट्रैक भी पूरा कंप्लीट है। सेकंड पार्क हमने जो इनाग्रेट किया है विनय नगर कॉलोनी पार्क है, जिसमें हमने 10 लाख का पूरा डेवलपमेंट पार्क भी आता है तमाम चीज़ों के लिए। तो मैं आज के प्रोग्राम में जितने भी लोग शरीक हुए हैं उनका शुक्रिया अदा करते हुए, जो हैदराबाद पार्लियामेंट के मेंबर ऑफ पार्लियामेंट है, जो हमारी पार्टी के प्रेसिडेंट है, जो इस एरिया के भी मेंबर ऑफ पार्लियामेंट है, उनका भी शुक्रिया अदा करता हूं और उम्मीद करता हूं कि डेवलपमेंट के लिए उनके फंड्स का भी यूज़ होगा, हमारे अभी जो भी जनरल फंड्स है या एमएलए फंड्स है, सब करके हम लोग को डेवलपमेंट के लिए आगे बढ़ के काम करेंगे। थैंक यू सो मच। తూర్పుగోదావరి జిల్లా రంగంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబర్చి జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారు. బయోమెట్రిక్ మెషిన్ ప్రాజెక్టుకు బి పల్లవి, ఎం జాహ్నవి జాతీయ స్థాయిలో రజక పథకం సాధించగా, స్టూడెంట్ ఫ్రెండ్లీ పెన్ ప్రాజెక్టుతో ఆవుపాటి రమ్య మలేషియాలో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనలో కాంస్య పథకం గెలుచుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విద్యార్థులను అభినందించారు. What do you want to become? I what subject? Engineering. What అందులో యాక్చువల్ గా 2 ఇయర్స్ సైన్స్ కానీ ఐఐటి తిరుపతిలో పెట్టారు మన నేషనల్ దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఏ సబ్జెక్ట్? బయోమెట్రిక్ కోటింగ్ మెషిన్. బయోమెట్రిక్ కోటింగ్ మెషిన్ అంటే ఇండియాలో ఎలక్షన్ ప్రాసెస్ చాలా లెంతీ కాంప్లెక్స్గా జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు పీపుల్స్ వెళ్ళి 6 years ముందు వాళ్ళ ఫింగర్ ప్రింట్ని ఎన్రోల్ చేయించుకోవాలి మేడం, 6 months. అయితే ఎన్రోల్ చేయించుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి ఓటు వేసేటప్పుడు ఒక వాళ్ళ ఇంప్లిమెంట్ కూడా వాళ్ళకి నెంబర్ వస్తుంది మేడం. వాళ్ళు ఓటు వేసిన తర్వాత మళ్ళీ అదే పర్సన్ వచ్చి ఓటు వేయాలని ట్రై చేస్తారు కదా మేడం. అప్పుడు ఆల్రెడీ ఓట్ క్యాస్ట్ అని వస్తుంది మేడం. అదే పర్సన్ మళ్ళీ వేరే ఫింగర్స్తో ఓటు వేయాలని ట్రై చేస్తే రాదు మేడం. already vote to cast. Okay, that is your concept. Was vote వేసినారు మళ్ళీ వేస్తున్నారా? ఇప్పుడు అలా జరుగుతుంది. ఓకే, నిజమా? ఇద్దరు కలిసి గ్రూప్ ప్రాజెక్టా? నీ పేరు? జాగ్రత్త. గుడ్. నేను సైన్స్ టీచర్. నారాయణపేట నర్వ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థులతో కలిసి భోజనం చేసి వసతులు మరియు ఆహార ఏర్పాట్లను పరిశీలించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం సేవాదాస్ నగరంలో లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటా తనిఖీలు చేపట్టి పత్రాలు లేని 45 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బాధితులు వెంటనే పోలీసులను సంప్రదించాలని సీఐ సూచించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. చైల్డ్ లేబర్, తర్వాత చైల్డ్ మ్యారేజెస్, బడికి కొన్ని పిల్లలు డ్రాప్ అవుట్ ఇంట్లో చూస్తుంటారు, వాళ్ళ స్కూల్ పోతుంది. అట్లాంటి వాళ్ళని చిన్న ఏజ్ అంటే 18 years వచ్చే వరకు వాళ్ళందరినీ కూడా పిల్లలుగా భావిస్తాం. అట్లాంటి వాళ్ళు ముఖ్యంగా స్కూల్కి పోయి పిల్లలు ఏరియాలో చాలామంది పిల్లలు స్కూల్ పోయి ఇంటి దగ్గరే ఉంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళు స్కూల్కి పంపడం, లేదంటే పని చేసే పిల్లలు ఎక్కడైనా షాపులలో అక్కడ పనిచేసే వాళ్ళని దొరకబట్టి వాళ్ళను స్కూల్కి పంపడం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తును తన మీద పెట్టేసి ఖరాబ్ కాకుండా మనమే వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలి. కాబట్టి వాటిని కొని ఎఫ్ఐఆర్ చేసేది. అవునా కదా? ఇప్పుడు అట్లా అవసరం లేదు. ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు అంటే మహిళలకు సంబంధించినవి కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించినవి కావచ్చు, లేకుంటే ఏమన్నా మీరు కొట్లాడుకుంటే తలకాయలు వాళ్ళు ఇంజురీస్ అయితే అంటే అలాంటప్పుడు మీరు రాలేని పరిస్థితులు ఉంటారు. లేకుంటే చిన్న వృద్ధులు ఉంటారు, అతనికి ఇది వికలాంగులు అయి ఉండొచ్చు, లేకుంటే ఆరోగ్యం బాగాలేక వచ్చే పరిస్థితి లేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు మీరు పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ చేస్తే మేమే మీ దగ్గరికి వచ్చి మేమే దరఖాస్తు తీస్తాం, ఇక్కడనే కేసు చేస్తాం అనేది ఆన్ ది స్పాట్ ఎఫ్ఐఆర్. అవి మీరు అందరూ ఉపయోగించుకోవాలి. అంటే గతంలో కూడా చేసేది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేమే మీ దగ్గరికి వచ్చేసి మీకు సంబంధించిన సర్వీస్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం
నారాయణపేట జిల్లా కేంద్రంలోని భీమండి కాలనీలో డీఎస్పీ నల్లపలింగయ్య ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. 108 ఇళ్లలో తనిఖీలు చేపట్టి పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 2 కార్లను సీజ్ చేశారు. కాలనీ వాసులకు సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. అవి ఎక్కువ ఉంటాయి. ఎవరో అమ్మేస్తాడు, మీ ఆధార్ కార్డు అందరూ, మీ ఆధార్ కార్డు అండ్ మీ ఆర్సీ రెండు చూపించండి. మన వాళ్ళు కూడా చూడండి అమ్మా, ఎవరు చూస్తారు స్పెషల్గా. ఆధార్ కార్డు ఈ తేడా ఉంటే ట్రాన్స్ఫర్ కావాలి, రైట్? అది చేయించండి. ఓకే, అవన్నీ కాగితాలు తీసుకోనండి ఎస్ఐ గారిని. ఒకవేళ మీకు ఏమైనా అనుమానం వస్తే మేము మా నెంబర్ ఇస్తాం. ఏది లేకున్నా 100 100 100కి డయల్ చేసి, సార్ మేము ఇట్లా బాంబే కాలనీ భీమండి కాలనీ నుంచి మాట్లాడుతున్నాం సార్, కలెక్టర్ ఆఫీస్ పక్కన ఈ బ్లాక్ నెంబర్ 19లో 2వ ఇంట్లోకి ఎవరో వచ్చారు సార్, మాకు అనుమానంగా ఉంది సార్ అని. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని డిఎస్టీ ఆడిటోరియంలో గీతా నృత్యాలయ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ నృత్య గురువు పి గీతారెడ్డి శిష్యురాలు కుమారి ఆమోద కొండ భరతనాట్యం అరంగేట్రం వైభవంగా జరిగింది. కార్యక్రమాన్ని డాక్టర్ పంతుల ఇంద్ర హేమ, గురువేదాంతం రాధేశ్యాం, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నృత్యంతో పాటు కర్ణాటక సంగీతం, క్రీడలను ప్రతిభ కనబర్చిన ఆమోదను అతిథులు అభినందించారు. ట్రెడిషన్ కళాక్షేత్రం స్టైల్, రిమార్కబుల్ డ్యూరేషన్ ఆఫ్ 2 hours 33 minutes. Come on. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం పరిపాలన విభాగం ఎదుట కాంట్రాక్టు కార్మికులు తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం మరోసారి నిరసన చేపట్టారు. కొత్త కార్మిక చట్టాలు, కొత్త కాంట్రాక్టు విధానాల వల్ల ఉద్యోగ భద్రతతో పాటు కార్మిక హక్కులు దెబ్బతిన్నాయని ఆరోపించారు. తమ సమస్యలపై వర్సిటీ యాజమాన్యం వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని, అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కూల్చివేసిన అమరవీల స్తూపం స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడాలని సిపిఐ సీనియర్ నాయకుడు చాడా వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఆయన సీలింగ్ భూములను రక్షించేందుకు అవసరమైన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అమరవీర స్తూపం దగ్గర ఈ స్తూపం నిజంగా నిర్మాణం అయిన తర్వాత
ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద స్తూపం అని చెప్పి చర్చించబడి ప్రతి చోట కూడా ఉత్సవాలో ఆసియా ఖండంలో ఒక పెద్ద స్తూపం నిర్మించబడి ఉందని చెప్పి ప్రజలు భావించారు అనుకున్నారు. అనివార్యంగా అది కూల్చబడి ఆ విషయాలు నేను ఇప్పుడు ఆ జోలికి పోను. కాకపోతే ఈ ప్రాంతంలో 4 ఎకరాల పైబడి రిటైర్డ్ అయినటువంటి డిఎస్పీ రామచంద్రారెడ్డి గారి సీలింగ్ భూములు ఆయన సొంత పట్టా భూములు కావు, సీలింగ్లో డిక్లేర్ చేయబడ్డ భూములు. సరే హైకోర్టు పోయినారు, హైకోర్టులో అది కేసు ఫేవర్గా ఏదైతే ఉందో, ఎక్కడైతే ఇక్కడ కాశీతుర్కోళ్ళు మిగతా ఎస్సీలు బీసీలు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఆ ఫైలు ఎక్కడుంది అనేది ఇప్పుడు ఏమైనా ఇవాళ ఇది సీలింగ్ భూములు దీన్ని తేల్చడానికి ప్రభుత్వం వెంటనే తక్షణం కూరుకోవాలి. కలెక్టర్ గారు నిజ నిర్ధారణ కమిటీ సమగ్రమైన విచారణ జరిపించాలి. నేను కూడా ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడ రిప్రజెంటేషన్ తయారు చేసుకొని నేను రేపే వెంటనే రెవెన్యూ మినిస్టర్తో అవసరం ప్రిన్సిపల్ సెక్రటరీతో వాళ్ళతో కూడా మాట్లాడి కలెక్టర్ కూడా లెటర్ పంపించి నా సిపిఐ పార్టీగా మా ప్రయత్నం మేము చేస్తాం. జేఏసీ చేపట్టబోయేటువంటి ఆందోళనకు మేము సిపిఐ పార్టీ ఇక్కడ అండగా ఉంటుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీలింగ్ భూములు ఇవి ప్రజలకు చెందాలి తప్ప ఎవరో మళ్ళీ గతకాలపు నియంతృత్వంలో ఆలోచించే ఉత్సవాలు చెందితే మాత్రం సహించేది లేదు. ఎందరికైనా పోరాడడానికి మేము సిపిఐ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నాం. మంత్రి గారు కూడా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చందానగర్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు 75 ఏళ్ల వృద్ధుడు రాఘవేంద్రకు 2 మోకాల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి మళ్లీ స్వతంత్రంగా నడిచే అవకాశం కల్పించారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శశివర్ధన్ మాట్లాడుతూ తీవ్రమైన మోకాల నొప్పి ఉంటే ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించాలని సూచించారు. 2 మోకాలకు ఎన్ని ప్లేట్స్ అమర్చారు అట్లా ఉండదు సార్. నీ యాజ్ సచ్ అనేది ఎట్లా ఉంటుందని 3 కాంపోనెంట్స్ ఉంటాయి మనకి. తొడ ఎముక ఇప్పుడు జాయింట్ అనేది 2 ఎముకలు కలిపి ఉంటాయి. సో అది తొడ ఎముకకి ఒక క్యాప్ లాగా ఉంటుంది, కింద కాలుకి ఒక క్యాప్ లాగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఒక స్పెషల్ ప్లాస్టిక్ ఉంటుంది, పాలిథిలిన్ లైనర్ అని అంటాం. ఆ 3 కాంపోనెంట్స్ అనేది ప్రతి నీకే ఉంటుంది. సో దాంట్లో డిజైన్ వేరియేషన్స్ అనేది పేషెంట్కి చేస్తాం సార్. ఇప్పుడు అది ఎంత వారంటీ సార్? వారంటీ అనేది ఇప్పుడు మన ల్యాబ్ టెస్టింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పేషెంట్కి పెట్టింది మన ల్యాబ్లో చెక్ చేసేవన్నీ ఎలా ఉంటుందంటే 25 to 30 years ఇది ఈజీ. సో ప్రతి ఇంప్లాంట్ అనేది అది ఇంకా అప్గ్రేడ్ అవుతా ఉంటాయి. దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంప్లాంట్స్ మనం ల్యాబ్ టెస్టింగ్ మాత్రం 30-40 years చెప్తాం. దాన్ని మనం ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం దాంట్లో బేసిక్లీ ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి సార్. ఇంతకుముందు 2-3 కంపెనీస్ ఉంటాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ప్రతి కంపెనీకి ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి. బట్ హాస్పిటల్ వేరియేషన్ కానీ దాంట్లో వాడే మెటీరియల్స్ కానీ ఇంప్లాంట్ కాస్ట్ వచ్చేసరికి 70,000 ఉంటుంది, 1.5 lakhs కూడా అవుతుంది. సో అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి పేషెంట్కి అరౌండ్ 2 lakhs అవ్వచ్చు, 2.5 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 3.5 అవ్వచ్చు. సో అట్లా సీరియస్ కానీ మన దగ్గర మాత్రం కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ మెడికల్ హాస్పిటల్ చందానగర్. నీ ఆర్థరైటిస్ అనేది అందరికీ అవుతుంది. దట్ ఇస్ అన్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. మోకాల అరుగుదల అనేది ప్రతి పేషెంట్కి అవుతుంది. కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది. కీళ్ళమతం పేషెంట్స్కి చాలా తొందరగా వచ్చేస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది, కొంతమందికి అసలు జీవితకాలంలో వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు తనకి 75 వరకు వచ్చింది. లాట్ ఆఫ్ పీపుల్ బయట 70 years అయినా కూడా వాళ్ళకి ఎక్కువ ఆర్థరైటిస్ లేదు, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మన ఏజ్లో వాళ్ళు కూడా 40-45 దాటిన వాళ్ళకి కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది చూస్తాం. బట్ అది ఎప్పుడు సివియర్ అవుతుంది, గ్రేడ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయినప్పుడు పేషెంట్స్ అనేది మన దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇదనేది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనకి ఇప్పుడు టైర్ ఎట్లా తగ్గిపోతూ ఉంటుందో మోకాల్లో కూడా అలా అరుగుదల అనేది జరుగుతుంది. దాన్ని రెన్యూ చేసుకోవడం, దాన్ని మెయింటైన్ చేసుకోవడం ఇస్ ద ప్రాసెస్. మహబూబ్నగర్ జిల్లా బత్పూరు మండలం వెల్కిచర్ల గ్రామంలో పెన్షన్లు అందకపోవడంతో వృద్ధులు రోడ్లపై ఆందోళన చేపట్టారు. పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపగా రహదారిపై వాహనాల రాకపోకలు కొద్దిసేపు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ను తక్షణమే విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి యువజన సంఘం డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు సర్దార్ సింగ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్స్ వెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీసీ విద్యార్థులకు భారంగా మారిన క్రిమిలియర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.
10,000 ర్యాంక్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బిడ్డలు అప్పర్ క్లాస్లో ఉన్నారు, పేద వర్గాల పిల్లల్లో ఉన్నారు. మీరు కూడా మీ కుటుంబాలతో రేపు పొద్దుగాల రోడ్డు మీదకి రావాలి. రేపు పొద్దుగాల ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన టైంలో నిర్ణయం తీసుకోకపోతే, హైకోర్టు ద్వారా ఇది తప్పించుకుందామని ప్రయత్నం చేస్తే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు అణగారిన వర్గాల ఐక్యత కోసం జరిగే పోరాటంలో కానీ, అణగారిన వర్గాలపై జరిగే దాడులను తిప్పుకొట్టే క్రమం ఉంటారు. ఎప్పుడు కూడా ఈ సమాజాన్ని కాపాడతాం. ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, ప్రతి ఒక్క మైనారిటీ సోదరులు అగ్రకులాలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తేనే ఈ హైయర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ నడుస్తుంది, లేకపోతే చచ్చిపోతుంది. ఈ రాష్ట్రం నుంచి విదేశాలకు, ఇతర నార్త్ ఇండియాకు టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వలేదు. మీరు గమనించండి, 10 ఏళ్ల నుంచి డ్రాప్ అవుట్ అయింది. మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా నార్త్ ఇండియన్స్. ఇది మీరు హైలైట్ చేయాల్సిన విషయం. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం. ఇన్వాల్వ్మెంట్ చేయమని చెప్పేసి ఏ జీవో కూడా లేదు. ఇది దీనికి చరిత్ర పరంగా కూడా ఆధారాలు ఉన్నాయి. మేము ఈ చర్చకు సిద్ధమే. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాలు రేపు మార్గదర్శకం తీసుకొని అన్ని విద్యార్థి సంఘాలతోటి, అన్ని కాలేజీల విద్యార్థులతోటి రోడ్డు మీదకి తొందరలోనే రాబోతాం. ఈ సమస్య చాలా పెద్దది. సంవత్సరాలకు వెళ్ళి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. కాలేజ్ మేనేజ్మెంట్ అవస్థపాలవుతుంది, విద్యార్థులు అవస్థపాలవుతున్నారు. చదువుకు దూరం చేయాలనే కుట్ర బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చేస్తున్నది. దయచేసి ఫీజు రీయింబర్స్మెంట్ని ఎమ్మటే విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేయకుండా కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ని ఖచ్చితంగా నిర్వహించాలి. దీనికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్న ప్రతి కాలేజీలో ఆర్టీఐ చట్టంలోకి తీసుకురావాలి. కాలేజీలలో అటాచ్డ్గా ఉన్న హాస్టల్లన్నింటినీ ఎఫ్ఎఫ్సి కమిటీలోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై మూలవాసి. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. 1982-84 మధ్య ఐలాపూర్ పరిధిలో సుమారు 495 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ప్లాట్ యజమానులు ప్రస్తుతం న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని సభ్యులు తెలిపారు. 4 దశాబ్దాలుగా కేసులు కొనసాగుతుండటంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్లాంట్ యజమానులకు సమాచారం, న్యాయ సహాయం అందించేందుకు ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మేము ఇక్కడ ఎందుకు ఓపెన్ చేసినామంటే, ఇక్కడ మాకు గతంలో 82 నుంచి 88లోనే మాకు అందరికీ 3000 మందికి రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఇక్కడ పాత అంటే ఓల్డ్ రిజిస్ట్రేషన్ హోల్డర్స్గా మేము ఇక్కడ ఐలాపూర్లో ల్యాండ్ హోల్డర్స్గా మేము ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి కోర్టులో కేసులు కొట్లాడుతున్నాము. మా ఫాదర్ కూడా చనిపోయాడు. దాని తర్వాత నేను వచ్చాను. ఇట్లా చాలామంది ఇక్కడ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. ఆ అసోసియేషన్ అప్పుడు 40 ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతూనే ఉంది లీగల్గా. మేము దూరం నుంచి చేస్తున్నాము. ఇప్పుడు స్టేటస్ కోలో ఉంది. అక్కడ ల్యాండ్ మీద ఏదైనా ఆల్టరేషన్స్ జరిగినా, ఏదైనా జరిగితే కన్సర్న్ అథారిటీస్కి ఇమీడియట్గా మనము అప్రోచ్ కావాలి. హకీం ముస్తఫా హుస్సేన్ ఎవరైతే దీనికి పట్టేదారులు ఉన్నారో, అసలు నిజాం దగ్గర నుంచి ఎవరికైతే వార్తంగా హకీం ముస్తఫా హుస్సేన్ వచ్చిందో, అతను లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఈ లేఅవుట్ చేసినారు. వాళ్ళ లేఅవుట్ అప్రూవల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కోర్టులో 40 జాగా వేరే దగ్గర ఇస్తా, నాకు లాస్ కాకుండా అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుని మా దగ్గర నుంచి 2 కోట్లు తీసుకుంటాం. ఏమని, ఎవరు స్టోన్స్ వాళ్ళే వాదిస్తామని. అటు స్టోన్స్ పోయినాయి, పైసలు పోయినాయి, అన్ని పోయినాయి. మళ్ళీ వాళ్ళే మనుషులను పెట్టి ఇలా కొట్టిరు అందరు. ఒక్కొక్క ప్లాట్ మా దాంట్లో 200, 300, 500. ఇది 1982 నుంచి 84లో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్లాట్ ఉన్నాడు అందరూ 99% ఎస్ఐలు రిటైర్డ్ ఉన్నారు, ఇన్స్పెక్టర్లు ఉన్నారు, రెవెన్యూలు ఉన్నారు, ఆర్టీఓలు ఉన్నారు, ఈనాడు రిపోర్టర్లు ఉన్నారు. అప్పట్లో ఈనాడు రిపోర్టర్లు మా దగ్గర 90 మంది ఉన్నారు. ఇప్పుడు మా ప్లాట్ ఉన్నారు ఈనాడు రిపోర్టర్స్. మీరు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పోతే సగం మంది రిపోర్టర్ల ఫాదర్లు. భువనగిరి పట్టణంలో పెద్ద డ్రైనేజీలో పూడికతీత పనులను కౌన్సిలర్ పచ్చర్ల జగన్మోహన్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాలు, మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ సహకారంతో ఈ పనులు చేపట్టినట్లుగా తెలిపారు. అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ వృద్ధుల సహాయ విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరికరాల మరమ్మతు శిబిరంలో వీల్ చైర్లు, స్ట్రైచర్లు, రోగుల పడకలు తదితర పరికరాలను మరమ్మతు చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందజేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. If you want
want to love your creator, first love is creation. So with that zeal, with that message, with that motto, we are coming to various corners of the world and setting up hospitals, setting up vaccination camps, and in Punjab we are doing a lot of cataract operations and whatever humble efforts. We are not such a big and very prosperous industry, but whatever we are doing to please our God. This is a means of pleasing God. We cannot just please God in message or prayer. This is the place where we can please our God and Creator. Thank you. మన హాస్పిటల్ నుండి కూడా సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా సుప్రీం గారికి మరియు మొత్తం స్టాఫ్ నా తరఫున మూడు 317 జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు జీవో 190ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి జీవో జారీ అయి 10 నెలలు గడిచినా విద్యాశాఖ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర శాఖల్లో అమలు చేసినట్లే విద్యాశాఖలోనూ స్థానిక జిల్లాలో పోస్టింగ్లు కల్పించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితాలో పారదర్శకంగా మార్పులు చేపట్టాలన్న మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. కృష్ణారెడ్డిపేటలో మోటార్ సైకిల్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ రఘునాథన్ రావు. పార్కుల అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్న యాకత్పుర ఎమ్మెల్యే జఫర్ హుస్సేన్. వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన నారాయణపేట జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక. వీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.